అందరికీ శనార్థులు. ఒక కొత్త సినిమా వస్తుంది. ఫిబ్రవరి 6వ తారీఖు షురు అవుతున్నది. సినిమా టాకీస్లలోకి వస్తుంది. సినిమా దే తడి ఉన్నది. బుడ్డరీలు ఇడిచినరా అంటే సుత్తమంటని వచ్చిన బుడ్డరీలు చూసేసరికి గజ్జుమన్నది పానం. నాకు యూఫోరియా సినిమా పేరు నాకు అర్థం కాలేదు. సినిమా పేరు అంటే నాకు ఇప్పుడు మా ఊళ్ళో అదే మన్నెంలో మనగాడు నారి నారి నడుమం రారి ఇటువంటి పేర్లు అంటేనే మా అర్థమవుతుంది. కానీ పుసుకున్న యూఫోరియా అన్నారు. యూఫోరియా అంటే ఏంది? అదేమన్నా యూరియానా? ఏమడిది? ఎందుకు వచ్చింది? ఎట్లా పెట్టిండ్రు? కానీ అది చూస్తేనేమో గజ్జమన్నది పానము. ఆ సార్ దగ్గర నాకు సార్ని మలకరిస్తామంటాను వచ్చిన. సారు నమస్తే, బాగున్నారా? నమస్కారం. ఈ సార్ను ఎన్ని ఏళ్ళ నుండి చూస్తున్నాం మనం. గుణశేఖర్ సార్ అనగానే పబ్లిక్ అందరికీ ఫస్ట్ చెక్కుమని కొట్టేసింది మేమడదా చెప్పాలన్నా సార్? ఒక్కడు ఏమన్నా ఉంటుందా? కొండరెడ్డి బుర్జు కబడ్డీ ఆట ఆ ప్రకాష్ రాజు సార్ను ఆ సార్ను చూపించినవి అయితే మస్తు చూపించినావు సార్. అందులో అదొకటి మళ్ళీ చూడాలని ఉంది కూడా. మీ రుద్రమదేవి రుద్రమదేవి మా తెలంగాణ రుద్రమదేవి దేతాడున్నది. అది కూడా 3 సార్లు చూసినాయి టాకీస్లో పోయి. ఒక్కటి సినిమా అయితే 4-5 సార్లు చూసినా. ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధి అయింది సార్. కానీ నీ సినిమాలన్నీ ఒక తీరుగుంటాయి. ఒక రుద్రమదేవి, శకుంతల, సమంతతోటి శకుంతలు కూడా చేసినావు కదా సార్. మొన్న బుడ్డపిల్ల మంచిగా ఉంటుంది ఆమె సమంత. ఆ శకుంతల మళ్ళా ఒక్కడు సైనికుడా సార్? అది ఆ సైనికుడు అర్జున్ కూడా చూసినా. అబ్బా ఏముంటుందా ఆమె సరతమ్మ యాక్షన్. సరతమ్మనే కదా సార్ ఆమె. అబ్బా అత్తుంటుంది, ఇట్లుంటుంది శకుంతల అంటే ఏమంటారు ఇట్లా సూర్యకాంతం ఉంటుంది కదా అన్నట్టుగా ఉంటుంది. ఆమెను బాగా పట్టుకొచ్చినావు సార్ ఆ పాత్రకు. మంచిగా మస్తు సినిమాలు చేస్తా. అసలు సినిమాలకి దబుకున్న ఒక్కపారి చెంగున 4 గుంతలు అవతలకి దుంకి సినిమా చేసినట్టు అనిపించింది. ఏమిటికి సార్ నీ తొవ్వల కాకుండా పక్క తొవ్వకి వచ్చి? అదే ముందు మీరు యూఫోరియాని గుర్తుపెట్టుకొని యూరియా అన్నారు. అది బాగుంది. ఎందుకంటే రైతులకు పాపం మొన్న యూరియా దొరక్క చాలా ఇది పడ్డారు కదా. అందుకని ఆ యూరియా అనేది గుర్తుపెట్టుకుంటే యూఫోరియా గుర్తుకొచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నేను యూఫోరియా గుర్తుపెట్టుకుని కూడా యూరియా అనుకున్నా. అందుకని యూఫోరియా అని. ఓ వెరీ గుడ్. ఇప్పుడు ఒక పేరు చెప్పిండ్రు నాకు చిన్నగున్నప్పుడు. సోఫోక్లిస్ అని పేరు రాయాలని అని చెప్పిండ్రు. ఆ పక్కింటి అంకులు వాళ్ళు ఉంటారు బయట దేశం వాళ్ళు అనమాట. ఆ అంకుల్ పేరు ఏంటంటే సోఫోక్లిస్. అంటే సోఫోక్లిస్ మనకి ఆడ గుర్తుంటుంది సార్. సోఫా 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 అనుకుంటా సోఫోక్లిస్ అని ఆడుతుంది. ఏదో ఒకటి మరి ఎక్కువ చదువుకోకపోతే కదా. ఏదో గిసుంటి అన్ని చిటుకులు అని పెట్టుకొని చిట్టులు కొట్టడానికి రాదు మళ్ళీ నాకు. అందుకనే ఇట్లా ఎందుకు సార్ మీ తొవ్వ కాకుండా పక్క తొవ్వలోకి వచ్చింది. పక్క తొవ్వలోకి ఇది వీళ్ళిద్దరు తీసుకొచ్చారు. మా పెద్ద డాక్టర్ నీలిమా గుణ, రెండో డాక్టర్ యుక్తా గుణ. సో తిను ప్రొడ్యూసరే, తిను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పనిచేస్తుంది. సో వీళ్ళ ముందు ఏంటంటే మనం అస్తమానం పీరియడ్ సినిమాలు తీస్తున్నాం, సోషల్ సినిమా ఒకటి తీయాలి అని చెప్పి వాళ్ళు పట్టుబట్టారు. అన్నీ పీరియడ్లు అయిపోతున్నాయి, ముందు ఒక సోషల్ సబ్జెక్ట్ చేయండి అంటే అప్పుడు యూఫోరియా అనే సబ్జెక్టు అలా మొదలైంది. అందుకని వీళ్ళ యూత్ దారి పట్టాను అనమాట. యూత్ దారి పట్టినందుకు యూఫోరియా అయింది. అది కరెక్ట్ సార్. యూఫోరియా అంటే అర్థమైంది సార్? యూఫోరియా అంటే పట్టలేని ఆనందం, అదుపు చేయలేని ఉత్సాహం, ఆ ఒక స్థితికి వెళ్ళిపోతాం. ఆనందంలో ఆగమాగం చేసేస్తాం. ఇప్పుడు అలాంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ తప్పితే చాలా ప్రమాదం. సో అలాంటి ఒక పరిస్థితి అనమాట అది. కంట్రోల్ తప్పిన వాళ్ళు ఎడిపోయారు, తప్పకుండా అదుపు చేసుకున్న వాళ్ళు ఎడిపోయారు. ఏమయ్యారు? ఇది కదా యూఫోరియా అంటే. అంటే అంతుపట్టనంత ఎక్కువ ఉత్సాహము, ఎక్కువ ఆనందము. ఏదైనా ఎక్కువ మంచిది కాదు సార్. మితిమీరితే శృతి తప్పినరా అని వెనకటికి ఒక సామెత ఉంటుండే. బాగా చెప్పారు కాదా? మితిమీరిన ఆనందం శృతి తప్పిన రాగము అన్నట్టుగా. ఎక్కువ ఎటు పడితే అటు దొరికింది కదా అని అయితే తినమంటే మోషన్స్ అయితే అంటారు. అట్లా ఎక్కువ ఏది వేయద్దమ్మా. అమ్మ బుజ్జి నమస్తే. నువ్వేం నీలిమా అంటివా? నీలిమమ్మ ఏం చదువుకున్నావు? ఏం కథ? నేను మాస్టర్స్ చేశాను ఆర్ట్ అండ్ విజువల్ కల్చర్ లో లండన్ లో. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక శాకుంతల మూవీ చూసాను. ఆ సినిమాకి కూడా ఉన్నావు నువ్వు? నేను ప్రొడ్యూస్ చేశాను ఆ సినిమా. తర్వాత ఇది శాకుంతలం. కానీ ఆ సినిమా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇట్లా సీతకొక చిలుకలు వస్తాయి కదా వచ్చినప్పుడు. అబ్బో ఎంత ముద్దుగా ఉంటుందో. సమంతమ్మ చాలా ముద్దుగా ఉంటుంది. అని బొక్కగా ఇంటిగా అందులో మంచిగా ఉంటుంది, చాలా మంచిగా అనిపించింది. నేను చూసిన సినిమా థియేటర్కు పోయి చూసిన.
ఏమన్నా మంచిగా ఉంటుంది సినిమా అయితే మాత్రం ఎగ్జామ్ ఉంటుంది. నాకు కథ తెలుసు, ఎందుకంటే మా ఊర్లో భాగవతులు ఆడుతుంటారు సార్ శకుంతలు, అభిజ్ఞాన శకుంతలమని నాటకం గీటకాలు వస్తుండే, వాళ్ళు అవన్నీ చూస్తుంటే నేను. కాదమ్మా ఇప్పుడు నువ్వు గంత లండన్కి పోయి చదువుకొని వచ్చినావు కదా, సినిమాలు చేద్దామన్న ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఎందుకంటే ఇప్పుడు పొరలు బయట దేశాలు పోయి సంపాదిస్తే నేను సంపాదిస్తానే నాన్న నువ్వు చేసుకపో అని అనుకుంటా, నువ్వు వచ్చి నేను ఇట్లా వచ్చి చేస్తాను ఆయన అంటున్నావు, ఏమడదు? అంటే ఇష్టమైన పని చేయాలి కదా, ఎంత సంపాదిస్తాం అన్నది కాదు. ఈ ఇష్టం నీకేంచే వచ్చింది సార్, వాళ్ళ సినిమాల మీద ఇష్టం కదా. నువ్వు ఎంత బుడ్డ పిల్ల ఉన్నప్పటి నుండి మీ నాయన సినిమాలు చేస్తున్నాడు, యాదుకున్నదమ్మ నీకు? అంటే నేను పుట్టేసరికి మా నాన్న ఆల్రెడీ డైరెక్టర్. నువ్వు చిన్నదానా? ముద్దుగున్నారు సార్ మీ పిల్లలు ఇద్దరు. నీ పేరు ఏందమ్మా? నా పేరు యుక్త. నేను BA సైకాలజీ చదివాను అండ్ దాని తర్వాత ఐ స్టార్ట్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఏమని BA సైకాలజీ చదివి నువ్వు ఎవరైనా పని చేస్తుంటే నీకు అర్థమవుతుంటుందా? నువ్వు మొదలు దృష్టి దీని మీద పెట్టి పని చేయని ఎప్పుడన్నా అన్నవా అమ్మ? అందరినీ అనిపిస్తుంది, చదివే ముందు నుంచి అనిపిస్తుంది నాకు. మనుషులు చూస్తుంటే తెలిసిపోతుంటుంది, వాళ్ళు పనులు చేస్తుంటే తెలిసిపోతుంది కదా సార్ ఎవరికైనా. మనము గట్టిగా ఇలబడి పని చేసేటోళ్ళకు మెల్లమెల్లగా పని చేస్తున్నట్టు నటించేటోళ్ళకు తేడా తెలుస్తుంది. కరెక్ట్. నీకు అట్లా తెలుస్తుంది. అవును, సైకాలజీ అంటే పెద్ద చదువు అది. ఎందుకంటే మనుషులు ఎట్లా ప్రవర్తన చేస్తున్నారు ఏందనేది చదివేది కదా. మా పోరలు చదువుకున్నారు మా ఊళ్ళే, అందుకని నాకు ఏంది ఇక సైకాలజీ ఎందుకు చదువుకున్నారా, అందరు ఏం చేస్తారు ఏమనుకుంటారు, అన్నీ తెలిసి కాలిపోతాయి అంట, అవసరమా రా అంటే నీకు తెలియదు చంద్రక్క, అన్నీ తెలుసుకోవాలంటే ఇది చదువుకోవాలన్నారు. అందుకని నాకు ఏరక పోరలు. కాదమ్మా నువ్వు ఇంత సైకాలజీ చదువుకున్నావు, మరి అసిస్టెంట్ డైరెక్టర్కి ఎందుకు వచ్చి నువ్వు డైరెక్టర్ మీ నాయనని చేర్పి కూర్చోవద్దా కుర్చీ మీద కూర్చొని జరాగనైనా నేను చేస్తాగానే ఎప్పుడన్నా? లేదు అయ్యో అలా ఎప్పుడన్నా. ఇట్లా నీకు కథ రాయాలి అంటే I've always been academic and also academic inclination వల్ల నేను సైకాలజీ చదివా, బట్ నాకు కథలు సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కూడా ఉంది. సారు ఇప్పుడు ప్రియాంక దత్తు వాళ్ళ చెల్లెలు అక్కను చెల్లెలు స్వప్నదత్తమ్మ ప్రియాదత్తమ్మ వాళ్ళిద్దరు అకేలండి, వాళ్ళిద్దరు జోరుగా సినిమాలు ఇడుస్తారు. ఏమన్నా తీస్తారా వాళ్ళు? ఇట్లా పీరియాడిక్ మూవీస్ అంటారు కదా సార్, వెనకటి సినిమాలు చేయాలంటే వాళ్ళు పెట్టింది పేరు వెళ్ళిండ్రు అకేలండి ఇద్దరు. మళ్ళీ ఇప్పుడు అశ్విని దత్ గారి డాటర్స్ కదా, దత్ గారితో నేను చూడాలని ఉంది ఇందాక అన్నారు కదా, దానికి ఆయనే ప్రొడ్యూసర్. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా పిల్లలు, చిన్నపిల్లలు. అలా అప్పటి నుంచి వాళ్ళకి ఎలాగా వంట పట్టిందో దత్తు గారి తాలూకు ఇదంతా వీళ్ళిద్దరికి నన్ను చూసి వంట పట్టింది. వాళ్ళు ఒక జంట తెలుగు సినిమా ఇండస్ట్రీ. అవును. అటెంకి ఇప్పుడు కొనదేల సుష్మిత పెద్ద ఇట్టు కొట్టింది పిల్ల. అవును. వాళ్ళది ఒక ఇది. మళ్ళీ మీ పిల్లలు ఇద్దరు అలాగా. మన నిహారిక కూడా వాళ్ళంతా ఒక అక్కయ్యలేదు సార్, కొనదేల వాళ్ళంతా ఇప్పుడు బాగా వస్తున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు చక్కగా, అది చాలా మంచి పరిణామం సార్. ఇప్పుడు డైరెక్టర్లు కావాలని అనుకుంటారు, హీరోయిన్లు కావాలని అంటే ఆడపిల్లలు అయితే హీరోయిన్లు, మగ పిల్లలు అయితే హీరోలు, ఇట్లా ఆలోచన ఉంటుంది కదా. మీ పిల్లలు ఏంది సార్ ప్రొడ్యూసర్లు ఏంటి? బాగా అడిగారు. అందరూ అనుకుంటారు ఈ మధ్య నెపోటిజం అని వచ్చింది కదా, నెపోటిజంలో ఎవరు కోరి డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్లు అవ్వాలనుకోరు కదా, సంపాదించాలనుకోవాలి. అదే కదా, అది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం ప్రొడ్యూసర్లు అనేది. బట్ అయినా వీళ్ళకి ఏంటంటే ఒక మంచి సినిమా తీయాలి, ఒక మంచి సినిమా ముందు ఒక మంచి కథ చెప్పాలి, ఆడియన్స్తో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్గా మారింది. సార్ నేను గమని ఒక ముచ్చట అడుగుతా నీలిమమ్మ, ఇప్పుడు ఈ సినిమా చేసిండ్రు కదా, ఈ నడుమకాలంలో ఇసుంటి చాలా చూస్తున్నాం. ఇసుంటే ఇప్పుడు ఆ బుడ్డరీలు ఇడిచిండ్రు కదా, అందులో ఫోన్లో బుడ్డరీలు ఇడిచిండ్రు, ఏమంటారు సార్ టీజర్ ట్రైలర్ రెండిట్లో ఏదో ఒకటి గది ఇడిచిండ్రు. అది చూసిన నేను ప్రాణము గజ్జుమంటది మీకు కూడా. ఎందుకంటే అమ్మ మన పూరల పరిస్థితి ఏంది, మన పూరలు ఎట్లున్నారు ఏం కథ, ఇట్లా ఆ వయసు పిల్లలు ఉన్న వాళ్ళకి ఎవ్వరికైనా కూడా ప్రాణం ఒక్కసారి ఇట్లా గజ్జుమంటది. మన పూరలు ఎట్లున్నారు, ఇంట్లో ఎట్లుంటున్నారు, బయట ఎట్లుంటున్నారు. ఇదైతే ఆలోచన ఏ తల్లిదండ్రులకైనా వస్తుంది. ఇట్లాంటి సబ్జెక్టును ఎందుకు తీసుకున్నారమ్మా? అంటే ఇప్పుడు కంటెంపరీ ఫిలిం తీయాలన్నప్పుడు సంథింగ్ దట్ విల్ షాక్ ది ఆడియన్స్. అంటే ఆడియన్స్ అందరికీ ఒక షాక్ కూడా కలిగించాలి, అట్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్ థింగ్స్ అలాగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ స్టోరీని నాన్న చెప్పగానే మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ముందు.
చాలా వైపుల నుంచి వాటి మీద ఆలోచనలు ఉంటాయి, అమ్మాయిల వైపు అబ్బాయిల వైపు అవంతా ఉంటాయి, పేరెంట్స్ వైపు. కానీ అవన్నీ ఉండగా ఈ మైనర్లు చేస్తున్న క్రైమ్ అన్నారు కదా వాళ్ళు పోరలంతా, అదనేది ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ కదా. సో దాని మీద సినిమా అంటే చాలా బాగుంటది ఇది అనిపించింది. నువ్వు అది చెప్తే నాకు మా గిడ ఎర్రగడ్డలో ఒక ముచ్చట అయింది చెప్తాయి. 13 ఏళ్ళ పిల్లవాడు 8 ఏళ్ళ పిల్లని చంపేసి అందరికీ ఎరకనే ఇది పేపర్ల గీకర్లో క్రికెట్ బ్యాట్ కోసం పిల్లను చంపేసిండు. ఎర్రగడ్డను అటు జిడిమెట్ల దిక్కో మొత్తానికైతే 13 ఏళ్ళ పిల్లగాడు 8 ఏళ్ళ పిల్ల. అదే మస్తు బాధ అనిపించింది. మళ్ళీ ఇంకొకటి ఈ నడమకాలంలో ఒకటి షురువైంది సార్, ఆడోళ్ళు అందరూ మొగోళ్ళని చంపుతారు. అంటే ఇది నేను ఇట్లా ఆడోళ్ళు చెడ్డ మొగోళ్ళు మంచి, మొగోళ్ళు చెడ్డ ఆడోళ్ళు మంచి అనే ముచ్చట చెప్తలేను. ఈ నడమకాలంలో భారతదేశంలోనే అంట మా పొరలు చెప్పారు మన వార్తలలో చూసి 2024 సంవత్సరం నుండి 2025 సంవత్సరం దాకా ఇప్పుడు మనం 26లో పడ్డాం కదా సార్, 835 కేసులు ఏమో అంతమంది మొగన్లను చంపినట, భర్తలను చంపిన భార్యల కేసులు అన్నంట. అంటే ఇవి కేసులు అయినాయి అవి సారు, కేసులు కానీ ఇంకొక 2000 ఉండొచ్చు. అంటే మనకు ఏదైనా కూడా గిన్నెని చెప్తారు, ఇన్నన్నీ ఎక్కువ ఉంటాయి వెనుకకు. ఎప్పుడన్నా ఇళ్ళనైనా చచ్చిపోయారు పడ్డారు అంటే యాక్సిడెంట్లు 4 చచ్చిపోయారు, 4 అంటే 8 మంది చచ్చిపోయి ఉంటారు, 4 చెప్తారు, భయపడతారు అని పబ్లిక్ భయపడద్దు కదా మరి. అంటే ఇవి చెప్పినయే గిన్నె అంటే చెప్పని కాదు. మీరు ఆమె భూమిక మేడము వచ్చి ఏంది ఆమెకే సామిని పెట్టుకున్నదా ఏందంటే ఏమున్నది మొగన్నో కొడుకునో బిడ్డనో చంపేసి ఉంటుంది అని అనగానే నాకు ఈ మొగళ్ళకే అసలు అన్ని ఆడికొచ్చినాయి సార్. మొన్న ఈయన ముచ్చట ఇస్తుంటే అన్నీ పెట్టుకున్నారు కదా సార్. ఈ భూమిక మేడము ఒక్కడి సినిమాలా ఏమన్నా ఉండేనా సార్, ఇట్లా పట్టుకొని హయ్యా అనగానే మొత్తం థియేటర్లో కూర్చున్న వాళ్ళు అందరు లేచి ఎగురుడు అప్పట్లో. అసలు భూమికమ్మని మళ్ళీ పెట్టుకొని తీసుకొని వచ్చి కొడుకుని వేసేసిందని నాకు అర్థమైంది సార్. ఎందుకంటే హ్యాపీ బర్త్డే టు ఆ వీడియోస్ వచ్చినట్టున్నాడు దేవుడు. అంటే ఇప్పుడు మనం బుడ్డరీలు చూస్తుంటే ఆలోచన చేస్తే అర్థమైపోతుంది సార్. ఆమె హ్యాపీ బర్త్డే టు అన్నది వేసింది నిన్నేరా కొడుక అనుకున్న మనుషులని. ఆమె ఎట్లా అనిపించింది, ఆమెను మళ్ళీ ఎట్లా పట్టుకొచ్చింది? అదే అంటే ఒక యంగ్ మదర్ కావాలి మనకి, ఒక టీనేజ్ పిల్ల 17 ఏళ్ళ కొడుక్కి తల్లిగా కావాలి. సో అందుకని ముందు ఆవిడ ఒప్పుకోవడం చాలా గ్రేట్. జనరల్గా మీకు తెలియదే ఉంది, 17 ఏళ్ళ పిల్లవాడికి మదర్గా అంటే ఎవరు ఒప్పుకోరు. అందులో భూమిక కూడా వయసు పాపం చిన్నదే కదా. బట్ కథ విని ఆవిడ లేదు ఇది నేను చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చారు. సో ఈ సందర్భంగా ఆవిడకి చాలా థ్యాంక్స్ సార్. మీరు అప్పుడు చేసినప్పుడు ఎట్లుండే తోటి ఇప్పుడు చేసినప్పుడు ఎట్లా తేడా ఏమన్నా ఉన్నదా? తేడా ఏమీ లేదు. మెయిన్ ఆవిడ చాలా మంచి సినిమాలు చేశారు ఈ మధ్యకాలంలో. సో అందువల్ల ఆర్టిస్ట్గా తను బాగా ఎదిగారు. సో మంచి మంచి రోల్స్ కోసం వెతుకుతూ, ఎందుకంటే తనకు ఎంతైనా సరే మంచి నటిగా ప్రూవ్ చేసుకోవాలనే తనకు ఎక్కువ ఆశ. అందుకనే మంచి క్యారెక్టర్ ఇలాంటివి వచ్చినప్పుడు వదులుకోదు ఆవిడ. ఒక్కొక్కసారి మీరు చూస్తే ధోని లాంటి సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్ అనేసరికి సిస్టరా అని ఆలోచించదు, చేసేస్తుంది. అలా ఎంసీఏలో నానికి బోధనగా చేసింది. అలాగా చాలా మంచి అంటే నటిగా తనకి ఒక ఛాలెంజింగ్ రోల్ వస్తే ఫట్మనే ఏం పట్టించుకోదు, అలాగా చేసింది. ఈ సినిమాలో మీకు ఒక్కడికి దీనికి తేడా ఏంటంటే ఒక్కళ్ళు ఒక ఇన్నోసెంట్ స్వప్నలా చూశారు. ఇందులో వింధ్యా వేములపల్లి ఆవిడ పేరు. ఇందులో చాలా వెరీ బోల్డ్ అండ్ చాలా డైనమిక్ మదర్గా చూస్తారు. యుక్తమ్మా ఆ పిల్లని చూసినావా? దురంధర్ సినిమాలో హీరోయిన్ కదా ఆమె. ఆమెను ఎట్లా పట్టుకొచ్చిండ్రు సార్? అంత పెద్ద సినిమా చేసింది, మస్తు పెద్ద ఇప్పుడు ఫేమస్ ఆమె. అవును, సారా అర్జున్ సార్ ఆమె. నేను నాకు దురంధర్ హీరోయిన్ అనేది అదే. ఎట్లా పట్టుకొచ్చిండ్రు సార్ ఈ పిల్లని? అదే వీళ్ళిద్దరే నాకు కథ రాసిన తర్వాత వీళ్ళు కథ చదువుతూనే డిస్కషన్స్ అప్పుడే మనకి పొన్నియిన్ సెల్వన్ సినిమాలో చేసింది ఈ అమ్మాయి, మణిరత్నం గారి సినిమాలో యంగ్ ఐశ్వర్యరాయ్. అది కరెక్ట్గా ఆవిడ 16 ఏళ్ళు ఆ టైంలో. మనకు కూడా 17 ఏళ్ళ అమ్మాయి కావాలి. సో కరెక్ట్గా ఈ అమ్మాయి అయితే బాగుంటుందని వీళ్ళిద్దరూ సజెస్ట్ చేయడం ఏంటి. సో నీలిమే అమ్మాయితో మాట్లాడే, అమ్మాయి చాలా చూసి, వాళ్ళ ఫాదర్ కూడా ఏ సినిమా పెడితే ఆ సినిమా ఒప్పుకోరాళ్ళు. సో అలాంటిది తినే కథ చెప్పి ఒప్పించింది.
కథ నువ్వు చెప్పినావు అమ్మ అంటే ఆ లైన్ నరేట్ చేశాను. వాళ్ళ ఫాదరు ఇంకా అమ్మాయి ఇద్దరు కలిసి విన్నారు. వినిన వెంటనే ఆ అమ్మాయి అసలు చాలా మెచ్చుకోవాలి ఆ ఏజ్కి, తనకున్న మెచ్యూరిటీకి. బికాజ్ రేపు పొద్దున సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది ఆ అమ్మాయిది ఎంత కీలకమైన పాత్ర, ఎంత సెన్సిటివ్ సబ్జెక్ట్ డీల్ చేస్తుంది అని. కానీ ఆ అమ్మాయి ఎంతో మెచ్యూరిటీతోని అది టేకప్ చేసి తప్పకుండా ఈ సినిమా చేయాలి నాన్న అని వాళ్ళ నాన్నకి తనే చెప్పింది. ఒక్కసారి ఆమె ముద్దుగా ఇంట్లో మనకు తల్లిదండ్రులకు చాలా ఆశలు, మనం పిల్లలను పుట్టడంతో చాలా ఆశలు ఉంటాయి. ఆ ఆశలు మనతో పాటే పెరుగుతాయి. నేను కూడా ఒక స్మిత సబర్వాల్ లెక్క, ఒక ఆమ్రపాలి లెక్క ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని అనుకున్నాను. అంటే చదువుకుంటుంటే ఏమున్నది బేట, నాన్ ఆల్కహాల్ పార్టీ కదా అని పాపం వాళ్ళ నాయన పంపించండు. నేను అనుకున్నా ఏమిటికి పంపిస్తున్నావు సారు ఆ పిల్లను, నాన్ ఆల్కహాల్ పార్టీ పాడైందా ఏం పాడైంది, ఈ రోజులు అలా పార్టీ అంటేనే పంపించద్దు పొరలను అన్నట్టుగా నాకు అట్లా అనిపిస్తుంది సార్. ఎందుకంటే తర్వాత మిషన్ బాధపడుతుంది, పార్టీకి పోయిన తర్వాతనంతా చాలా బాధపడుతున్నది. అసలు పిల్లను పంపి మన పిల్లలను మల్లెపూల లెక్క వాళ్ళకు ఒక దెబ్బ కొట్టకుండా, ఒక మాట అనకుండా పిల్లలు నొచ్చుకుంటారు, పిల్లలకి అది చేసి పెట్టాలి, పిల్లలకి ఇది చేసి పెట్టాలని తల్లిదండ్రులు, ఏ తల్లిదండ్రులైనా, ఎంత లేని తల్లిదండ్రులైనా కూడా ఇప్పుడు పండుగకు తల్లిదండ్రులకు బట్టలు లేకపోయినా పిల్లలకు కొనాలనుకుంటారు. అట్లా పిల్లలను అట్లా పువ్వులు లెక్క పెంచుకొని ఈ గాడిది కొడుకులకి ఎందుకు ఉండొచ్చు సార్ 17 ఏళ్ళకి ఎందుకు ఇట్లా ఆత్రం అవుతుంది, ఎందుకు ఇట్లా వీళ్ళు లొలి చేస్తారు, ఇది ఏం ప్రాబ్లం ఉండొచ్చు? చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు అదే మనం తప్పు చేస్తుంది అదే. అంటే మగపిల్లాడైతే స్వేచ్ఛగా తిరగవచ్చు, ఆడపిల్ల తిరగకూడదనేది తప్పు కదా. అంటే ఆడాళ్ళు ఎంత స్వేచ్ఛగా తిరిగినా వాళ్ళ పరిధులు, వాళ్ళ పరిమితులు వాళ్ళే విధించుకుంటారు. బట్ ఆ మాత్రం ఫ్రీడమ్ కూడా వాళ్ళకి లేకుండా వాళ్ళు అక్కడ తిరగకూడదు, ఇక్కడ తిరగకూడదు అని అంటే చాలా తప్పు కదా. అందుకని ముందు పెంపకం, పేరెంటింగ్, ఆ పేరెంటింగ్ దగ్గరే మనం ఇంట్లో ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి, చాలా చక్కగా పెంచాలి, లక్షణంగా పెంచాలంటాం. ముందు మగపిల్లాడిని చక్కగా పెంచాలి. మగపిల్లాడికి నువ్వు సంస్కారం నేర్పితే ఎదురింటి ఆడపిల్లనైనా మన ఇంటి ఆడపిల్లనైనా ఒక తీరుగా చూస్తారు. అది ఈ సబ్జెక్ట్లో పేరెంటింగ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కోర్ పాయింట్. సారు గౌతమ్ మీనన్ సార్ ఘర్షణ సినిమా డైరెక్టర్ సారు, చాలా సినిమాలలో ఉంటాడు. ఒక పెద్ద హిట్ డైరెక్టర్ కదా సార్, మళ్ళీ హిట్ యాక్టర్ ఆయన, మస్తు సినిమాలలో నటన చేస్తున్నాడు, మళ్ళీ చేస్తాడు సారు, ఏకదం చేస్తాడు. నాకు మస్తు ఇష్టం ఆ సార్ యాక్షన్ కూడా. ఒక డైరెక్టర్ ఇంకొక డైరెక్టర్ తోటి నటింపజేస్తుడు అంటే ఎట్లుండే సార్? ఆయన వెరీ ప్రొఫెషనల్ అండి. ఆయన చాలా ప్రొఫెషనల్గా యాక్టర్గానే ఉంటాడు. ఏ గుణశేఖర్ సారు ఇట్లా కాదు కానీ మనం ఒక ముచ్చట చేద్దాం, గిట్లా చేస్తామని ఇప్పుడని అన్నాడు. అదే అనరు. ఆయన డైరెక్టర్ కాకపోతే అని ఉండేవాడేమో పాపం. ఆయన ఒక డైరెక్టర్ కాబట్టి అవతల డైరెక్టర్ విజన్కి రెస్పెక్ట్ ఇస్తాడు ఆయన. సో ఎందుకు ఈ డైరెక్టరు ఇది ఇలాగే తీయాలనుకుంటున్నాడు అని రెస్పెక్ట్ ఇచ్చి ఆయన అసలు పక్కా యాక్టర్ లాగా ఏం వచ్చి చేయమంటే అది చేసి వెళ్ళిపోతాడు. అంత ప్రొఫెషనల్గా. అందులో మా ఇద్దరికి కూడా మంచి ట్యూనింగ్ ఉంది. అంటే ముందు ఏమున్నా సరే అభ్యంతరాలు కథ స్టేజ్లోనే అయిపోతాయి. ఏమైనా డౌట్లు ఉన్నా కథ స్టేజ్లోనే అడిగేస్తారు. సో అందుకని అక్కడే క్లియర్ అయిపోతాయి. కాబట్టి వన్స్ సెట్కి వచ్చారంటే ఇంకా అసలు ఆయన డైరెక్టర్స్ ఆర్టిస్ట్ లాగా, డైరెక్టర్ చెప్తే ఎలాగో అలాగే చేస్తారు. అంతే, ఇక మళ్ళీ ఏమీ ముచ్చట ఉండదు. మనం తర్వాత ఒకసారి మాట్లాడుకుందాము, ముందు మాట్లాడుకుందాం. ఏముండదు, అసలు వచ్చినడా ఆయన పాత్రలో ఆయన నటించినడా వెళ్ళిపోయాడు అంతే. మంచిగా చేస్తారు సార్. ఈ నలుగురు ఉన్నారు కదా సార్, కార్లో కూర్చొని తాగుతున్న పిల్లలు నలుగురు ఎవరైతున్నారు, వీళ్ళని ఎడికిచ్చి పట్టుకొచ్చిండ్రు. చిన్న గుడగాళ్ళ లెక్కలేరమ్మ, వాళ్ళని చూస్తేనే అమ్మో రొచ్చుగాన్లు ఉన్నట్టున్నారు వీళ్ళు అంతా. ఇప్పుడు ఈ నడమ పోరలు అంటున్నారు చెప్రి బ్యాచ్ అంటున్నారు. చెప్రి బ్యాచ్ లెక్కనే ఉన్నారు సార్. 6 నెలల్లో ఆడిషన్స్ పెట్టి ఇప్పుడు మీరు చెప్పిన మన భూమిక గారు, సారా అర్జున్, గౌతమ్ మేనన్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళే. 20 మంది వరకు కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసాం. సో అలా 6 నెలలు ఆడిషన్స్ పెట్టి ఇందులో ఒక మెయిన్ రోల్, ఆల్మోస్ట్ హీరో లాంటి క్యారెక్టర్ మన విఘ్నేష్ గవిరెడ్డి అనే అతను చేశాడు. అలాగే ఒక సైకో క్యారెక్టరు పృథ్వీ అడ్డాల చేశాడు. అలాగే అమృత అనే క్యారెక్టరు తెలంగాణ అమ్మాయి క్యారెక్టరు లిఖిత యలమంచిలి అనే అమ్మాయి చేసింది. వీళ్ళందరూ కొత్త. సో వీళ్ళందరూ అలా కొత్త ఆడిషన్స్ తీసే సెలెక్ట్ చేశాం. సరే, ఇప్పుడు మీరు ఇన్ని రోజులు చేసిన పంత ఒకటి,
ఇప్పుడు పిల్లల కోసము ఈ జనరేషన్ కోసము పనికొచ్చే సినిమా చేయాలన్న ఆలోచనతోటి దబుక్కున తీసుకొచ్చి ఇప్పుడు చేస్తున్న సినిమా ఒకటి. మీకు ఎప్పుడన్నా రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు డైరెక్టర్లు అంటే వాళ్ళ బుర్రకాయ ఎప్పుడు ఆలోచన చేస్తూనే ఉంటుందంట. అట్లా ఆలోచన చేస్తున్నప్పుడు మీ ఆమెతోటి పోరల మాటిని నేను యూఫోరియాని షురు చేసిన కానీ, ఏం పేరు సార్ మీ ఆమె పేరు? నా మిసెస్ పేరు రాగిణి. పోరల మాటిని నేను యూఫోరియా చేస్తున్నా కానీ ఇది ఆడిపోతుండొచ్చు రాగిని, ఏమైతుండొచ్చు రాగిని అని ఎప్పుడన్నా అడిగిన సార్? అసలు అనలేదు. ఎందుకంటే మా అందరి ఆలోచన ఒకటే కదా, మేము నలుగురు ఇష్టపడి ఇది ఎలాగైనా ఈ సినిమా చెప్పాలి అన్న కంకణం కట్టుకునే మొదలెట్టాం కాబట్టి మాకు ఇది ఎప్పుడైనా ఎందుకు అనే ఆలోచన లేదు. ఇంకా ఇది ఎలా బెటర్గా తీయాలి, ఇంకా దీనికి ఏం చేయాలి, ఇదే ఆలోచన. నాన్న నువ్వు ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేసినావు కదా, ఎప్పుడన్నా మీ నాయన నీకు చెప్తే అర్థమైతే లేదా దబ్బుకున్న చేయబట్టి అర్థం కాదా అని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి? ఉన్నాయి. ఇప్పుడు చాలా అంటే వీళ్ళు అందులో యంగ్స్టర్స్ జెన్జీ కిడ్స్ అంటారు కదా, అందుకని చాలాసార్లు కాంప్రమైజ్ అయ్యేది మానిటర్లో. అంటే ఏదైనా ఆ క్యారెక్టర్కి అతను ఏంటి ఎలాంటి ఫోన్ వాడుతున్నాడు, ఆ ఫోన్ వాడకూడదు, ఇలాంటి ఫోనే వాడాలి, ఇవన్నీ మానిటర్ పక్కన కూర్చొని నన్ను తొలిచేసేది. సో సో అలా నిజంగా చాలా మంచి జరిగింది. చాలా విషయాల్లో చాలా ఆథెంటిసిటీ ఎక్కడ ఒప్పుకోదు. కొన్ని ఏదో సజెస్టివ్గా తీసుకుని వెళ్ళిపోదాం అంటే లేదు వాడు స్టూడెంట్ అంటున్నావు అండ్ క్లాస్లో కూర్చోబెట్టు, వాడు ఎగ్జామ్ రాయడం షార్ట్లు తీ, ఇలాంటివన్నీ ఉంటేనే మేము కనెక్ట్ అయ్యేది, వాడు స్టూడెంట్ అని ఇలాంటి డీటెయిల్స్ అన్నీ చెప్పి ఇంకా అసలు ఎక్కడ నా చేత కాంప్రమైజ్ కానివ్వకుండా తను అనుకున్న ఇది వీళ్ళందరూ మన జెన్జీ కిడ్స్ కదా దగ్గరుండి తీయించుకుంది. సార్ మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఇద్దరు ఆడపిల్లలు కదా, నాకు ఇద్దరు కొడుకులు అయిన ఉంటే ఇద్దరు హీరోలను చేస్తుంటే అని ఎప్పుడన్నా? అసలు అనిపించలేదు, 1% కూడా అనిపించలేదు. వీళ్ళిద్దరు ఆడపిల్లలు అవటం, వాళ్ళ ప్రొడ్యూసర్లు అవటం ఇంకా ఆనందంగా ఉంది. వాళ్ళ హీరోయిన్ అయినా ఆనందమే, బట్ చెప్తున్నాను వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఏమవుతారో అదే మనం రెస్పెక్ట్ చేయాలి. అదే నియమం ప్రకారం కాదు, అది మా ఫ్యామిలీలో రాగిణి దగ్గర నుంచి నేను కూడా ఎప్పుడు పిల్లల్ని ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదు. వాళ్ళ ఇష్టాలు ఏంటో ఆ ఇష్ట ప్రకారం వాళ్ళు ఇప్పుడు లీడ్ చేస్తున్నారు. అమ్మ నువ్వు చదువుకునేటప్పుడు కూడా సార్ ఎప్పుడు అనలేదా ఇది కాకుండా ఇది చదివితే బాగుంటుంది వచ్చి బెటా? ఎప్పుడు అనలేదు. అంటే మంచి పెద్ద పెద్ద కాలేజెస్కి వెళ్ళి చదువుకోండి, మీకు ఉన్న మేము అవన్నీ కల్పించగలుగుతున్నాం కదా, మాకు డ్రీమ్ ఉండేది అలా వెళ్ళి ఫారెన్లో చదువుకోవటం, అది మీరు చేయండి అని అన్నారు అంతే. ఇప్పుడు నువ్వేమో జెన్జీ కిడ్, నిజానికి నేను మిలేనియల్ అంటే ఏంటంటే సార్ జెన్జీ కిడ్ అంటే 2020 సంవత్సరం దాటినాక పుట్టిన వాళ్ళు అందరూ జెన్జీ కిడ్స్ అంటారు. ఇది 94 అట్లా అయ్యేసరికి నువ్వు మిలేనియల్. ఇగో ఇట్లా ఎవరి దగ్గర ఏదో ఒకటి చెప్తుంటారు, నేను అది మళ్ళీ వాడుతుంటా. ఈ మిలేనియన్ వాడుకోనికే మళ్ళీ మిల్లెట్లని యాద పెట్టుకోవాలి. అవును, ఏం చేస్తా సార్, అట్లా అయిపోయింది నా పరిస్థితి. మిలేనియం కిడ్ అన్నట్టు నువ్వు, మిలేనియల్ కిడ్ కాదమ్మా. నువ్వు ఈ శకుంతల చేసినావు, ఈ సినిమా చేసినావు, నీకు దేంట్లో కిక్ అనిపిస్తున్నది? అన్నిట్లో. అంటే సినిమాలు తీయటమే ఇష్టం కదా, అది ఏ జానరా అయితే ఏంటి. పోరలకు మేము ఇది ఎనుకోటికి ఎవరన్నా వాళ్ళకరిస్తే చాలు, ఏమవుతారంటే డాక్టర్ అవుతా, ఏమవుతావురా ఇంజనీర్ అవుతా, ఏమవుతావురా డాక్టర్ అయితే, ఏమవుతావురా ఇంజనీర్ అవుతా. ఇగో ఇవి రెండే ఇందుము. ఇప్పుడు చూడండి పోరు, కొంతమంది పోరలు అయితే యూట్యూబర్ అయితే అంటున్నారు. అవును, ఇప్పుడు నిజంగా అమ్మా. ఇప్పుడు మీరు ఈ సంఘటనలన్నింటినీ కూడా ఒక ఆలోచన సార్ తీసుకొచ్చి పెడితే సరే అని తొవ మీదకి తీసుకొద్దాం, సినిమా చేద్దామన్న ఆలోచనలోకి వచ్చిండ్రు కదా. ఇది చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడన్నా అనిపించిందా, నానా ఈ సీను ఇంత హెవీగా చెయ్యకుంటే బాగుండునేమో నాన్న, ఇది భయంకరంగా ఉన్నది? ఎందుకంటే ఇట్లా ఆ పిల్ల కాళ్ళని చూపించి అక్కడ అంతా కూడా రక్తం చూపించిండ్రు కదా. అప్పుడు నాకు అనిపించింది వీళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 5 ఏదో ఉన్నట్టున్నది, ఏదో ఆగమాగం అయినట్టున్నది కథ అనిపించింది. అట్లా చేస్తున్నప్పుడు మీకు ఏమన్నా ఇబ్బంది అని ఇంత చూపించేది లేకుండానేమో నాయన అని ఎప్పుడన్నా మాట్లాడినరా? ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అంటారు కదమ్మా. అవునవును, అట్లా ఎప్పుడన్నా అంటే ఇది ఎంత హార్డ్ హిట్టింగ్గా, అంటే ఎంత రియాలిటీలో జరిగేలాగా అనిపిస్తే అంత మనసుకి అది పెయిన్ఫుల్గా ఉండాలి, అప్పుడే దాని ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని
దానికి నిజంగా నేను ఈ సందర్భంగా సారా అర్జున్కి కానీ ఈవెన్ భూమిక గారికి కానీ నేను నిజంగా థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే అంత పెద్ద యాక్టర్స్ అయి ఉండి వాళ్ళకి ఇలాంటివి ఎందుకు మీరు అన్నట్టు సెన్సిటివ్ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, మళ్ళీ ఎలా పోర్ట్రే అవుతుంది అన్న భయం ఉంటుంది. అలాంటివన్నీ దాటుకొని వాళ్ళు లేదు చెయ్యాలి, ఇలాంటివి చూపించాలి అని అనుకోవడమే నిజంగా గ్రేట్. అంటే మనం ఎంత రాగా తీసినానంటే మనం ఆ ఏస్థెటిక్స్ మెయింటైన్ చేసాం. అంటే ఎక్కడ మీకు జుగుప్స ఒక ఇది కనిపించదు. అది చాలా డీసెంట్ వేలోనే దాన్ని చాలా ఎంత హార్డ్ హీటింగ్గా ఉండాలో అంతే హార్డ్ హీటింగ్గా సజెస్టివ్గానే తీయడం జరిగింది. గుణశేఖర్ సార్ ఈ ముచ్చట చెప్పాలన్నా, ఎందుకంటే గుణశేఖర్ సార్ కున్న ఏమంటారు ఈస్థెటిక్స్ గురించి మళ్ళీ చెప్పాలన్నా సార్ మీరు. నాకు మనసుకు అనిపించింది అంటే పిల్లలు కదా, చిన్న పిల్లలు. ఇప్పుడు మీరు ఇన్ని సినిమాలు చేసుడు మీ ముచ్చట చాలా మంచి క్వశ్చన్ అడిగారు. కానీ గుణశేఖర్ సార్ ఈస్థెటిక్స్ గురించి చెప్పుడు అంటే ఈస్థెటిక్స్ అంటే తెలుగులో ఏమంటారు సార్? సౌందర్యంకి సంబంధించి అంటే ఏదైనా విషయాన్ని చెప్తుంటే చాలా అందంగా తీర్చిదిద్ది చెప్పుడు అంటారు కదా. ఆ తీర్చిదిద్ది చెప్పుడు గురించి మీరు చెప్పుకోవద్దు సార్, మీ సినిమాలు చూసిన వాళ్ళం మేమంతా. కాదమ్మా ఇటువంటి సినిమాలు చేసే మీ నాన్న ఈ సినిమా చేస్తుంటే నువ్వు ఎప్పుడైనా నాన్న నెక్స్ట్ సినిమా మనం కాకతీయ సామ్రాజ్యం అయిపోయింది, ఈసారి చోళ సామ్రాజ్యం షురు చేద్దామా ఎప్పుడన్నా? అంటే వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ నానా ఇస్ దట్ ఆల్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ ఆర్ డిఫరెంట్ జానర్స్. ఒక దానికి ఎప్పుడు స్టిక్ కారు. సో హీస్ దట్ అన్ప్రిడిక్టబిలిటీ ఇస్ వాట్ కీప్స్ అస్ ఇన్స్పైర్డ్. సో ఏమో నెక్స్ట్ ఏదో ఒక సామ్రాజ్యం కూడా వెళ్ళొచ్చేమో ఆలోచన ఉన్నది వీళ్ళకి సామ్రాజ్యాల మీద. మళ్ళా సార్ నీకేమన్నా ఉన్నదా సార్? ఉంది. ఇది దీని తర్వాత నెక్స్ట్ సినిమా ఏమనుకుంటున్నారు? అదే అంటే నేనేంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ రోజు ఈ సినిమా ముఖ్యం, రేపటి గురించి ఆలోచించి దలుచుకోలేదు. ఇది యూఫోరియా, ఈ మూమెంట్ ఇదే నా ఎపిక్. దీన్ని ముందు మీ అందరి చేత ఇంప్రెస్ చేయించాలి. ఇంకా ఇది తప్పితే వేరే లక్ష్యం లేదు నాకు. లక్ష్యం అయితే మీరు మళ్ళీ లక్ష్యం అంటే పెట్టుకుంటే ఏ సామ్రాజ్యం మీదనే పెట్టుకుంటారు. ఎందుకంటే నాకు కాకతీయ సామ్రాజ్యం సినిమా రుద్రమదేవి చూసినాక ఒక రకమైన ఆనందం అయింది. ఏంటంటే అల్లు అర్జున్ సార్ని ఏమన్నా చూపించినవా సార్? అరే మళ్ళీ వరుడులా ఆయన ఎట్లుంటాడు, ఈ రుద్రమదేవిలో ఎట్లుంటాడు? రుద్రమదేవిలో గోన గన్నారెడ్డికి ఉంటా ఆడ ఉంటా తెలుగు భాష లెక్క అంటాడు. మీ బోట్ వాళ్ళు అందరితో కూర్చొని సో ఈ బిత్తిరి సత్తి, బలగం వేణు వీళ్ళందరితో కూర్చొని ఆ తెలంగాణ మాండలికాన్ని పట్టుకొని చాలా శ్రమ పడ్డాడు. అంత శ్రమ నేర్చుకున్నాడు సార్. మంచి మాట్లాడతాడు తెలంగాణ భాష. అల్లు అర్జున్ సార్ వీళ్ళ సపోర్ట్, వీళ్ళు పక్కన డబ్బింగ్ లో కూడా వీళ్ళిద్దరు పక్కన కూర్చొని చెప్పించారు సార్. మళ్ళీ ఏమన్నా ఆలోచన అల్లు అర్జున్ సార్ తోటి? మీరు బాగా ఎక్కువ సినిమాలు చేసిందంటే 2 సినిమాలు చిరంజీవి సార్ తోటి, మన 2-3 సినిమాలు మన మహేష్ బాబు సార్ తోటి, 3 సినిమాలు 3 మళ్ళీ 2 సినిమాలు అల్లు అర్జున్ సార్ తోటి. రాణి రుద్రమల చేసిండు, ఆయన వరుడు చేసిండు. అప్పటికే అయిపోయింది. ఇప్పుడు వచ్చి 13 సినిమాలు తీశాను. ఇది 14వ సినిమా. ఈ 30 ఏళ్లలో 13 తీసింది నేను, ఇది 14వది. ఎందుకు సార్ దెబ్బ ఏడాదికి ఒక సినిమా చేసుకుంటూ పోవచ్చు కదా? మేడం ఏమనదా? ఏ చెయ్యబ్బా చెయ్యి, నువ్వు చేయి, నేను వెనకాల ఉంటాగా అనదా? భయం, నాకు భయం. ముందు సినిమా తీయాలంటే భయం. మీకు మస్తు ప్రొడ్యూసర్లు వస్తారు కదా సార్, మీరు చేస్తామా అంటే. కానీ మీరెందుకు మళ్ళీ ప్రొడక్షన్ చెయ్యాలన్న ఆలోచనలు ఉన్నారు? నేను అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు ఇదే కథ యూఫోరియా విషయానికి వద్దాం. యూఫోరియా అనేది కొత్త వాళ్ళతో తీసే సినిమా. సో ఇప్పుడు ఇందాక చెప్పిన 3 ఆర్టిస్టులు తప్ప మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళే. అంటే దీన్ని కొత్త వాళ్ళ సినిమాగానే ట్రీట్ చేయాలి. సో ఈ కొత్త వాళ్ళ సినిమాకి ఒక బడ్జెట్ మార్కెట్ ఓకే ఇంతే ఉంటుంది, అంతలోనే చేయాలి. దానికి మించి చేస్తే రిస్క్ అవుతుంది. బట్ ఈ కథ డిమాండ్ మేరకు కొద్దిగా ఖర్చు ఎక్కువ పెట్టాలి. సో అందుకని నేను అవతల ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. సో అలాంటప్పుడు ఇది మనకి కంటెంట్ మీద నమ్మకం ఉన్నప్పుడు మనమే ఖర్చు రెట్టింపైనా సరే తీద్దామని చెప్పి మనమే ప్రొడ్యూస్ చేయలేదు. సరే ఇప్పుడు మీరు డైరెక్టర్, ప్రొడ్యూసర్లు వాళ్ళు ఖర్చు నడుస్తూ ఉంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే ఉతముచ్చట కాదు, పైసలు ఖర్చు పెట్టేదంతా వాళ్ళు. పైసలు ఖర్చు నాయన గిది జర చూసుకోరా, అదే నాయన గిది జర తక్కువ రాదు అట్లా ఎప్పుడన్నా అంటారా సార్? వాళ్ళ పైసలు రివర్స్
ఇక్కడ ఏంటంటే నువ్వు కథ చెప్పేటప్పుడు ఎక్కడో ఒక 5-స్టార్ హోటల్లో స్విమ్మింగ్ పూల్ 20th ఫ్లోర్ పైన స్విమ్మింగ్ పూల్లో ఉంటుంది, భూమికితో సీన్ అక్కడని చెప్పు. నువ్వు ఆ స్విమ్మింగ్ పూల్ తెచ్చి గ్రౌండ్లో పెడతానంటావేంటి? గ్రౌండ్లో పెడితేనేమో 25,000-50,000 అయిపోతుంది రెంట్. స్విమ్మింగ్ పూల్ అది కూడా గ్రౌండ్లో ఉన్న స్టార్ హోటల్లో ఒక 50,000 రెంట్ తోటి అయిపోద్ది. పైన ఆ 20th ఫ్లోర్లోకి షూటింగ్ చేయాలంటే చదువుకొని పోయేసరికి అయిపోయి కాదు, అక్కడ 3 లక్షలు ఆ హోటల్లో అక్కడ తీయాలంటే. నేను ఎందుకు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో అక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది ఇక్కడ అంటే ఒప్పుకోలేదు ఇద్దరు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చెప్పినప్పుడు అసలు ఏంటది, ఒక స్కై స్క్రాపర్ మీద ఆ టాప్ టెర్రస్ మీద పూల్ అన్నావు, ఇప్పుడు నువ్వు గ్రౌండ్ ఫ్లోర్కి దింపుతావా దాన్ని అక్కడది అంటే లేదు ఇది నైట్ ఎఫెక్ట్ తెలియదు. చెప్పేటప్పుడు నేను కొంచెం ఎమోషనల్గా కొద్దిగా ఎగ్జాగరేట్ చేసి చెప్తుంటాం, అన్నీ అలా తీయవసరం లేదు అని అంటే లేదు నువ్వు అది అక్కడ తీయాల్సిందే అని చెప్పి అక్కడ 3 కాదు రాగిణిని అడగాలి లెక్క 3 నుంచి 5 లక్షలు ఖర్చు అది. అంటే సార్ ఇప్పుడు మీరు సంపాదించుకుంటారు, మీరు ఒక పెద్ద డైరెక్టర్, మీ సంపాదన మీకు ఒక 13 సినిమాలు చేస్తే మీకు వచ్చేది ఏదో మీకు వస్తుంది, మీ తదనంతరం పిల్లలకి అది. కానీ మేడం గిట్ట మిమ్మల్ని ముగ్గురిని ఎంకరేజ్ చేస్తున్నది చూసిండ్రా? మేడం మీ అందరికి ధైర్యం లేదు సార్, అసలు ధైర్యం ఆమె. కరెక్ట్ చెప్పారు కాదా బేట? కరెక్ట్ చెప్పారు. మీ అమ్మ ధైర్యానికి మెచ్చుకోవాలి, ఎందుకంటే నా అసంటోళ్ళంక నీ దండం పెడతాను, నువ్వు నీ పిల్లలు ఏమైనా బయట పోయి కొలువులు చేసుకున్నా సంపాదించింది మాత్రం ఇంట్లోకి నేను ఇయ్య అంటుంది. కరెక్ట్ చెప్పారు. అంటాం కదా సార్, ఎందుకంటే మొత్తం ఇప్పుడు ప్రొడ్యూసర్లుగా క్రియేటివ్ పార్ట్ వాళ్ళు చూసేది, లెక్కలు కానీ ఖర్చు కానీ మొత్తం ప్రొడక్షన్ అంతా నడిపించేది రాగిణి మిస్సెసే. సో అందుకని మీరు అన్నది ఆ గట్స్ మెయిన్. అసలు నేను సంపాదించి 30 ఏళ్ళకించి సంపాదించి వీళ్ళు మంచిగా ఇష్టం వచ్చినట్టు ముద్దుగా కడుగుతూనే ఉన్నారు, చేతులు కడుకుంటున్నారు, పైసలన్నీ కింద చేస్తేంది మీద చేస్తేంది, పూలే కదా అయ్యా అని అనొచ్చు కదా మేడం, అనొచ్చు కదా. కానీ అనకుంటే మిమ్మల్ని ముగ్గురిని ముద్దుగా ఇడిచేసింది చూసినావా? అమ్మ నీ దండమే తల్లి, నీ ధైర్యానికి దండం. కానీ ఏం పర్వాలేదమ్మా, మస్తు సంపాదిస్తాడు సార్. మీకేమడదు, ఈ సినిమా హిట్ పట్టినాక మస్తు పైసలు వస్తాయి, ఖర్చు పెట్టిందంట. అవును, ఎంత అయింది బుజ్జి పైసలు? ఇదా 16 కోట్లు. 16 crores. 16 కోట్లు అయిందో? ఏమన్నా ధైర్యంగా పెట్టిరు సార్ ఇద్దరు. కనిపిస్తుంది, స్క్రీన్ మీద కనిపిస్తుంది అది. సరే, ఇటువంటి సినిమా చేసేటప్పుడు సంగీతం చేయనికే కానీ కెమెరామెన్ చేయనికే కానీ చాలా రిస్క్. అవి వెనకకే చిడిచిన మ్యూజిక్ మస్తు మంచిగా ఉంది సార్. ఏమంటారమ్మా, బ్యాక్గ్రౌండ్ స్కోరు ఏకదమ్ ఉంది. ఎవరు చేసారు సార్ దీనికి? కాలభైరవ, కీరవాణి గారి అబ్బాయి. అంటే ఇది ఎప్పుడైతే యూఫోరియా అంతా ఈ జెన్జీ ట్రెండ్లో తీయాలని అనుకున్నామో, టెక్నీషియన్స్ కూడా అంటే నేను రెగ్యులర్ చేసే వాళ్ళు కాకుండా ఇప్పుడు ట్రెండ్లో ఉన్న వాళ్ళు పెట్టుకుంటే బెటర్ అని ఈ కార్తికేయ 2, ఈ మొత్తు వదలరా ఈ సిరీస్ చూస్తే చాలా బ్రహ్మాండం చేసి తను కాలభైరవ. సో తన మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నాను. కాలభైరవ ఆయన పాటలు కూడా బాగా పాడతారు సార్, మంచిగా పాడతారు ముద్దుగా. మన కెమెరామెన్ సార్, కెమెరామెన్ కూడా కొత్త అతను ఇంట్రొడ్యూస్ చేశాను. ఆయన మన రత్నవేలు గారి దగ్గరను పిఎస్ వినోద్ గారి దగ్గర పనిచేశాడు. సో అతన్ని ఇంట్రొడ్యూస్ చేసాం. సార్ నీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఎవరైనా డైరెక్టర్లు అయినరా? మీరు రామ్ గోపాల్ వర్మ సార్ దగ్గర పనిచేసినారంట కదా ఇంకా? అవును, మీరు పెద్ద డైరెక్టర్. అంటే నేను 30 ఏళ్ళలో నేను తీసిందే 13. అంటే అందువల్ల నాకు తక్కువ మంది నా శిష్యులు బయటికి వెళ్ళి డైరెక్టర్లు అవడం. కాకపోతే ఈ మధ్య మొన్న ఈ నారీ మురారి తీసింది నా దగ్గర పనిచేసిన అతనే. అలాగే నా దగ్గర పనిచేసిన అతనే రక్షణ అనే సినిమా మన పాయల్ రాజ్పుత్తో చేశాడు. ఇంకొక అతను శర్వానంద్తో ఇంకొక 5 సినిమా చేశాడు, యాదగిరి అని అతను ఉన్నారు. మీ శిష్యులు మళ్ళీ ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికన్నా డైరెక్షన్ అంటగట్టచ్చు కదా సార్? నువ్వు ఇంత పెద్ద డైరెక్టర్, ఇప్పుడు నీకున్న డైరెక్షన్ ఆలోచన మీ పిల్లలకి అంటే డైరెక్షన్ అనేది బలవంతంగా మనం అంటగట్టకూడదు. ఇప్పుడు తినుంది తనకి ఇంట్రెస్ట్ తోటి, తన స్క్రీన్ రైటింగ్ ఇంట్రెస్ట్, ఆ రైటింగ్ తోటి తను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చింది. సో అలాగా ఇప్పుడు తనంతట తను నేను డైరెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని తనకు అనిపించాలి. మనం బలవంతంగా ఇప్పుడు నువ్వు డైరెక్టర్ అయిపో అని అంటే చాలా అది కరెక్ట్ కాదు. బుర్రకాయ మస్తు పని చేయాలి డైరెక్టర్ కావాలంటే. ఇప్పుడు డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా.
వీళ్ళందరూ ఎవరు ఏం చేసినా కానీ మొత్తం అంత మన్నెత్తి మీదే పడుతుందట కదా. అంతే కదా, అంతే. ఇట్లా సతాయించిన అంటే రోజులు ఏమైనా ఉంటాయా? హిట్ అయితే 10 మంది పంచుకుంటారు, ఆ, ఫ్లాప్ అయితే మాత్రం డైరెక్టరే. ఆ. మేమే కదా సార్ అంతే అట్లనే చేస్తారు అంతే. ఎవరైనా. ఇది ఇండస్ట్రీలో నేనే కాదు ఎవరైనా అంతే. మీ సక్సెస్ అందరూ పంచుకుంటారు. అది అందులో నా పాటు ఉంది, అందులో ఇది నా పాటు ఉంది, ఇందులో నా పాటు ఉంది. ఫెయిల్యూర్ ఫ్లాప్ అని అనగానే అందరూ పారిపోతారు. ఆ సినిమాకి పనిచేసామని కూడా చెప్పుకోరు, కేవలం డైరెక్టర్ మీద పడుతుంది. డైరెక్షన్ అంటే ఉత్తముచ్చట కాదు. నేను అనుకుంటుంటే సార్కు 2 బిడ్డలు ఎవరో ఒకరు మళ్ళీ పెద్ద డైరెక్టరు గుణశేఖర్ వాళ్ళ పిల్లలు, మళ్ళీ ఒక డైరెక్టర్, మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి ఒక డైరెక్టర్ వెళ్ళినారు అంటే సారే ఎగ్దమ్మా అంటే సార్ పిల్లలు ఎట్లుంటారు తిందమ్మా అవుతుండొచ్చు అనుకున్నా. వీళ్ళు ఈమెనేమో పైసలు పెట్టడానికే షూర్ అయిపోయింది, ఈమెనేమో మళ్ళీ ఇప్పుడు స్క్రీన్ రైటింగ్ రాసి. ఇక నువ్వు ఎట్లయినా సైకాలజీ చదువుకున్నావు కదమ్మా, గట్టిగా చూడు నువ్వే. ఇక నాకు నీ మీదనే ఆలోచన ఉన్నది డైరెక్షన్ కదా. మీ అక్క ఉన్నది ఎట్లయినా పెట్టడానికి, ధైర్యం చేయగా నువ్వు. సరే ఈ యూఫోరియాకు ఇట్లా ఈ కింద రంగులు ఇయ్యడం కూడా ఒక ఆలోచన అంటారు కదా సార్. ఎందుకు కింద అంతా ఎర్రగా నీళ్ళ రంగు? అదే మన ఒక లిక్విడిటీ ఆలోచన అనమాట. మన ఆలోచనలో ఒక రకమైన వేవ్స్ ఇది జరుగుతుంటది కదా, అలాంటి ఒక ఫీల్ అనమాట అది. నాకు ఇట్లా యూఫోరియా అని రాగానే నాకు ఫస్ట్ పేరుకు అర్థం తెలియదు కదా సార్. తెలియకపోవడం వల్ల నాకు వేరే వేరే ఆలోచనలు వచ్చినాయి. ఇప్పుడు ఇట్లాంటి సినిమాలన్నీ చేస్తున్నప్పుడు వీళ్ళు అంత చిన్నపిల్లల సినిమానే కదా సార్, 17 ఏళ్ళు 18 ఏళ్ళు. ఈ బుజ్జిని ఎందుకు నటన వైపుకు పంపలేదు మరా? తనకి ఇంట్రెస్ట్ లేదు, మనం ఈ పంపితే వచ్చేది కాదు. అది మంచిగా ఉన్నావు కదరా నువ్వు. అలాంటి ఆలోచనలు నాకు లేవు, అక్కకి లేవు. అంటే ఇప్పుడు కొంతమంది ఇట్లా అరే మన పిల్లలు స్క్రీన్ మీద కనబడుతున్నారు అంటే ఇట్లా సంతోషం ఉంటుంది కదా సార్. అట్లా నేను అనుకున్నాను. వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కూడా ఏం సినిమాలు చేయలేదు సార్ అసలు. చిన్నగా ఉన్నప్పుడు కానీ ఇది వరకు కానీ రాగిణి కానీ పిల్లలు కానీ నా షూటింగ్కి రావడమే చాలా తక్కువ. ఇప్పుడు ప్రొడ్యూసర్లు అయిపోయారు కానీ వీళ్ళు, నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు షూటింగ్కి రావడమే చాలా రేరు. చిరంజీవి సార్ తోటి సినిమాలు చేసినావు నాయన, ఒక్కరోజు చిరంజీవి సార్ని చూస్తామని వచ్చిన సందర్భం ఏమన్నా ఉన్నదా మీకు? ఏదైనా సెట్ వేస్తే ఇప్పుడు చూడాలన్నందుకే కోల్కతా సెట్ వేసాం, హవేలీ చాల్ అంతా అప్పుడు వచ్చారు. తర్వాత అప్పుడు యుక్త అయితే పుట్టలేదు చూడాలన్న టైంకి. సో తర్వాత ఒక్కడు చార్మినార్ సెట్ అప్పుడు వచ్చారు, నెక్స్ట్ మధుర మీనాక్షి టెంపుల్ సెట్ అప్పుడు వచ్చారు. అంతే, అలా ఆ వేళ మీద లెక్క పెట్టచ్చు. తర్వాత రుద్రమదేవి దగ్గర నుంచి ఇంకా మనం ప్రొడక్షన్లో దిగాక ఇంకా తప్పని పరిస్థితుల్లో రాగిణి దూకింది. ఇప్పుడు గుణశేఖర్ సార్ అంటే ఒక సెట్ ఉంటుంది, ఎందుకంటే ఆ మధుర మీనాక్షి సెట్టు, ఈ చార్మినార్ సెట్టు, ఇవన్నీ ఈ సినిమాలో ఏమైనా సెట్ అయితే ఇచ్చిన అస్సలు. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే సెట్లు కానీ సీజీలు కానీ ఉండవు, అంతా అంతా ఒరిజినల్ లైవ్ లొకేషన్స్, రా ఎమోషన్స్, వీటి మీదే ఉంటుంది తప్పితే ఇంకా అదనపు హంగులే ఉండవు. సార్ పబ్లిక్కి ఏం చెప్తావు సార్ ఈ సినిమా చూడాలి, ఎందుకు చూడాలి అంటే పబ్లిక్కి ఏం చెప్తావు? ఖచ్చితంగా ఒక్కసారి మనం మన ఇంట్లో ఏం జరుగుతుందో, మన ఇంట్లోనే, ఎక్కడ పక్కింట్లో కాదు, మన ఇంట్లో మనకే తెలియకుండా మన పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి మనం ఫ్రీడమ్ ఎంతవరకు ఇస్తున్నాం, ఆ ఇచ్చిన ఫ్రీడమ్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారా, దాన్ని తప్పుదారి పడుతున్నారా, వాళ్ళ సెల్ ఫోన్లు కూడా మనం చెక్ చేయట్లేదు, అంత నమ్మకం వాళ్ళకి వదిలేస్తున్నాం, వాళ్ళు కూడా ఆ ఫ్రీడమ్ని కోరుకుంటున్నారు. బట్ ఈ ఫ్రీడమ్ పేరిట వాళ్ళు ఎటువైపు వెళ్ళిపోతున్నారు, ఇది ఒకసారి మనం చెక్ చేయాల్సుకోవాల్సిన అవసరం ఉంది. సో లేకపోతే పర్యావసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనేదే ఈ సినిమా తాలూకు మెయిన్, అంటే ఆ కాన్షియస్నెస్ క్రియేట్ చేయటం. ఏ వయసు వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సినిమా అంటే ఏం చెప్తారు సార్? ఇది మొత్తం టీనేజర్స్, ఇటు పేరెంట్స్, అంటే ఇందులో 3 పాయింట్లు ఉన్నాయమ్మా, 3 కోర్ పాయింట్స్. అంటే అడాలసెన్స్, కరెక్ట్గా ఏజ్ 13 to 19 ఏజ్ పిల్లల తాలూకు కథ చెప్తున్నాం మనం. పేరెంటింగ్ అంటే ఆ పేరెంట్స్ బాధ్యత ఎంతవరకు, ఆ అడాలసెన్స్ ఏజ్లో పేరెంటింగ్ అనేది చాలా చాలా కీలకం. అది నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా పిల్లల్ని, నువ్వు జాగ్రత్తగా వాళ్ళని ఒక కన్నేసి ఉంచుతున్నావా,
అంటే బ్యాడ్ పేరెంటింగ్ కూడా చాలా వాటికి దారితీస్తుంది. ఇప్పుడు మనం చాలా వరకు చదువు మైనర్ క్రైమ్ పెరిగిపోయింది అంటున్నామంటే క్రైమ్ పెరిగిపోయింది. అది మనకు ఒక సామెత ఉంది కదమ్మా, మొక్క యొంగంది మానయ్య వంగుతుంది. అది వెరీ గుడ్. అదొకటి. ఇప్పుడు రోడ్డు మీద కనిపించే చెత్త ఎక్కడి నుంచి వచ్చింది? మన ఇంట్లోకించి. అది. సో అందుకని మనం ఇల్లు శుభ్రం చేసుకుంటే రోడ్డు శుభ్రం ఉంటుంది. సో ఇలాంటి ఒక కాంటెక్స్ట్ని ఏమాత్రం ఎక్కడ ఉపదేశాలు, ప్రీచింగ్లు ఇలాంటివి లేకుండా మెసేజ్లు కూడా మనం ఏం చెప్పం, అందులో కనబడుతుంది అంతే తప్పితే దాంట్లో ఆ సంఘటనలో, ఆ సందర్భాల్లో, ఆ పాత్రల బిహేవియర్తో మనకి ఒక మెసేజ్ అందుతుంది తప్పితే మనంగా ఎక్కడ దీన్ని మెసేజ్ ఓరియంటెడ్ అని చెప్పి రుద్దులేదమ్మా. నేను ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నాను సార్, మీ ఇద్దరిని. ఇప్పుడు మీరంటే మీ నాయన సోపతి ఉన్నాడు, మంచిగా ధైర్యం ఉన్నది, అమ్మ ఇంటికి చల్లబెట్టన్నాడు నేను చూసుకుంటా అంటున్నది కాబట్టి ప్రొడ్యూసర్లు అయి నిలబడ్డారు. రేపటి రోజు పెళ్ళి అయినాక కూడా ప్రొడ్యూసర్లు చేస్తారా ప్రొడక్షన్? ఇది తను ఆల్రెడీ పెళ్ళయిందండి నాకు, ఇప్పుడు పెళ్ళయింది. శాకుంతలం జరుగుతున్నప్పుడే పెళ్ళైంది. శాకుంతలానికి తను ప్రొడ్యూసరు దిల్ రాజు గారితో పాటు. సో ఇప్పుడు శాకుంతలు రిలీజ్ అయ్యి మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా వెళ్తుంది. ఇప్పుడు రెండో ప్రొడక్షన్ ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమాకే తను ఫస్ట్ షురూ సినిమా ఇదే అంటే పని చేయడం అయితే ఇదే మొదటి సినిమా. సార్ మీ పిల్లలు పెద్ద ప్రొడ్యూసర్లు అయ్యి రేపటి రోజు గుణశేఖర్ సార్ వాళ్ళ పిల్లలు అంటే గుణశేఖర్ సార్ పేరు వెనుకకు పోయి పూర్ల పేరు ముందుకు పోయే అంత గొప్పగా కావాలని కోరుకుంటున్నాను. మీ పేరును ఎవడి గుంజేటోళ్ళు ఎవరు లేరు, కానీ పిల్లలు అంటే ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా మన పిల్లలు మనకంటే పై స్థాయిలు ఉండాలని కోరుకుంటారు. కాబట్టి మంచి పెద్ద ప్రొడ్యూసర్లు కావాలని మంచి మంచి సినిమాలు తీసి పబ్లిక్ ఉపయోగపడే మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా చంద్ర వార్తలకు పట్టుకొని రండి అంటే అటే పోతుంది, ముచ్చటకు పోయిందంటే ఇక అటే అనుకుంటున్నాను, పోయేస్తుంది. మీ నోటి చలవ చాలా చక్కగా తప్పకుండా మాకు మీ బ్లెస్సింగ్స్, మీ ఆడియన్స్ బ్లెస్సింగ్స్ అందరూ కూడా కావాలి. ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. నేను చెప్తున్నాను కదా, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. గుణశేఖర్ సార్ చెప్తున్నాడు, యూఫోరియా సినిమా మిమ్మల్ని ఎవ్వలని నారాజ్ చెయ్యదు, పక్కా వచ్చి చూడండి. పబ్లిక్ మొదలు పిల్లలు ఉన్నోళ్ళు, పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు అందరూ వచ్చి చూడాలి. ఎటు దిక్కు పోవాలి, మనం ఎటు దిక్కు పోవద్దు అనేది మేమేం స్పీచ్లు ఇవ్వలేదు, కానీ సినిమాలోనే మీకు అర్థమైపోతుంది అని చెప్తున్నారు. ఇటువంటి మంచి మంచి సినిమాలను చూస్తే రేపటి రోజున మన పోర్లకు మనం అరే అటు పొందుకు పోకురా, అరే 80 స్పీడ్లోకి పోకురా, అరే ఇటు పోకురా, అది దాగకురా, ఇంతటి తిరగకురా, ఇటువంటి ముచ్చట్లు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి మంచి మంచి సినిమాలు చూపిస్తే మనం ఎట్లుండాలి ఎట్లుండొద్దు అనేది పోరలే తెలుసుకుంటారా అన్న ఆలోచనతో చేసిన మంచి సినిమా పొరలకు చూపించండి. మీరు కూడా చూడండి. సినిమా సక్సెస్ అయినాక మళ్ళీ మాట్లాడుకుందాం మనం. మంచిదా, మళ్ళీ ఒక ముచ్చటితో మళ్ళీ కలుస్తా. ఎల్లకి బుక్కెట్ తినండి. మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు చంద్రవని నేను అడుగుతున్నా. శనార్థులు సార్, మీకు కూడా శనార్థులు అందరూ. థ్యాంక్ యూ అండి.